జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఎంతో మంది జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామని, లేదంటే నరకానికే పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు దాదాపు 900 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు అంతం చేస్తామని తేల్చి చెప్పారు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో గత కొద్ది రోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలియజేశారు. ఈ దాడుల్లో కొందరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని మంత్రి సభకు వివరించారు. ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా రాయ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. 2004 నుంచి 2014లో యూపీఏ ప్రభుత్వం హయాంలో జమ్మూ కాశ్మీర్లో 7,217 ఉగ్రవాద ఘటనలు జరిగాయని మంత్రి గుర్తు చేశారు. ఈ దాడుల్లో 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 67% తగ్గినట్లు చెప్పారు. 2014 నుంచి ఈ ఏడాది జూలై 21 వరకు జమ్మూ ప్రాంతంలో 2,259 మంది ఉగ్రవాద ఘటనలు జరిగినట్లు వివరించారు. ఇవి కూడా జరగకూడదని, దురదృష్టవశాత్తు ఉగ్రదాడులు జరిగాయని పేర్కొన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదని హితవు చెప్పారు. ఇక ఎన్డీఏ పాలనలో ఉగ్రవాద సంఘటనలు కూడా 69% తగ్గినట్లు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని, భద్రతకు పూర్తి హామీ ఉందని సభలో వివరించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని స్పష్టం చేశారు. ఆర్టికల్ రద్దు అనంతరం రాళ్లదాడి ఘటన చోటు చేసుకోలేదని, అయితే ఈ ఏడాది జనవరి నుంచి జూలై 15వ తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లలో 10 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మరణించారని తెలిపారు. ఇక ఈ ఆర్టికల్ రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో శాంతి శకం ఆరంభమైందని తెలియజేశారు. అలాగే రాష్ట్రం పురోగమి దిశగా సాగుతుందని చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ సంస్థలన్నీ సజావుగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే గతంలో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ఆందోళనలు, నిరసనలు, బంద్లు, రాళ్ల దాడులు నిత్యాకృతంగా జరిగేవని గుర్తు చేశారు. దీంతో ప్రజా జీవితం అస్తావ్యస్తంగా ఉండేదని, కానీ నేడు ఆ పరిస్థితులైతే జమ్మూ కాశ్మీర్లో లేవని స్పష్టం చేశారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం రాష్ట్ర ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్కు పోటెత్తిన విషయాన్ని మరువరాదని గుర్తు చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్కి పర్యాటకులు భారీ సంఖ్యలో పెరిగారని వివరించారు. అది కూడా 2023 ఏడాదిలో 2.11 కోటి మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ అందాలను వీక్షించారని విశదీకరించారు. రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతలు సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడులకు ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల న్యూఢిల్లీలో ఆ రాష్ట్రానికి చెందిన ఉన్నత స్థాయి అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. అనంతరం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు నగరామోగనుంది. ఇక కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే రంగంలోకి దిగిందని చర్చ నడుస్తోంది. ఏదేమైనా ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో పెను మార్పులే జరిగాయని చెప్పొచ్చు. సచిన్ టెండూల్కర్ నడి రోడ్డు మీద బ్యాటింగ్ చేస్తూ క్రికెట్ ఆడాడు. చాలా మంది సినీ సెలబ్రిటీలు చాలా శాంతియుతంగా ఉంది అంటూ ఎక్స్లో పోస్టులు పెట్టారు. ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. చాలా వరకు హింసాకాండ ముగిసింది. ఇంకా కొంచెం ఉన్న మోడీ 3.0 సర్కార్లో అది పూర్తిగా కూడా పోతుందనే విశ్వాసంతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉన్నారు. మీరేమంటారు? ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎలా అనిపిస్తుంది? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం. మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.